అంతేకాకుండా మరొక శుభవార్త ఇప్పుడే చెప్పేస్తున్నా. రాబోయే జనవరి 1వ తారీఖు నుండి మొదటి 21 రోజులు 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ డిక్లేర్ చేస్తున్నా. ఎందుకయ్యా అంటే నూతన సంవత్సరాన్ని మనం ప్రార్థనతోనే ప్రారంభించాలి. మొదటి 6 నెలలు దేవుడు మనల్ని కనికరించి కాపాడులాగున నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనం పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రభు సన్నిధి పట్ల ప్రేమ కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మొదటి 21 డేస్ మనం అందరం కలిసి ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నాం. అలా ఎందుకు చేస్తున్నామయ్యా అంటే రాబోయే 6 నెలలు దేవుడు మనల్ని కనికరించి కాపాడి సంరక్షించులాగున మొదటి 21 డేసే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మళ్ళా జూలై 1వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు వరకు, అలా అంటే ఆ తర్వాత ఉన్న 6 మంత్స్, జూలై నుంచి డిసెంబర్ 31 వరకు మరొక 6 నెలలు. ఈ మరొక 6 నెలల్లో దేవుని కాపుదల భద్రత మనకు, మన బిడ్డలకు, మనం కలిగి ఉన్న సమస్తానికి దేవుని కాపుదల భద్రత ఉండులాగున జూలై 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మరొక 21 రోజులు, సంవత్సరంలో 2 సార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నాం. మీలో ఉన్న కొంతమందికి భయం ఏమిటంటే శుభమా అంటూ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతుంటే మమ్మల్ని ఏదో కడుపు మార్చే వ్యవహారం ఏదో ప్రోగ్రాం ఏదో పెట్టుకున్నారేమిటి, అదే కొంచెం వేడి తగ్గుదామని అవునంటారా? మనం సాధారణంగా జూన్ జూలైలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అది మనకు ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరం మిడిల్లో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా, అదే చేసేది 2గా డివైడ్ చేద్దాం. అప్పుడు సంవత్సరం మొదట్లో ఒక 21 డేస్, సంవత్సరం మధ్యలో ఒక 21 డేస్, 21 డేస్ ఏమైంది చెప్పండి, మళ్ళీ చెప్పండి ఏమైందో, మళ్ళీ 40 ఏమిటండి 42 కదా. సరే, ఇప్పుడు మీరు వంకాయలు కొన్నారనుకోండి, కేజీ వంకాయలు కొన్నారనుకోండి, వాడు కేజీ వంకాయలు చూసి పాలిథిన్ కవర్లో వేస్తే మీరు కుదురుగా ఉంటారా? ఒకటి లోపల వేస్తారు కదా, వేరే అండి, 1-2 లోపల వేస్తారు. నేను కూడా 40 రోజులకి ఏం చేశాను, సేవకుడు కాబట్టి 1-2 యాడ్ చేశా అంతే. దానికి బాధపడితే ఎలా? సో మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితము, కుటుంబము మరింతగా దేవునికి దగ్గరగా జీవించాలని, మరింతగా మనం దీవించబడాలని, కలిగి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి, అష్ట కష్టాల నుండి మనం విడిపించబడి దేవునికి మరింత దగ్గరగా జీవిస్తూ మన కుటుంబము అన్యుల మధ్య ధన్యకరమైన కుటుంబంగా ఉండాలి అని ఆశిస్తూ మీ ముందుకు మీ ఆత్మీయ జీవితాన్ని బహుగా బలపరిచే ఆత్మీయ నూతన ఫార్ములాస్తో మీ మధ్యకు రాబోతున్నాం. ఖచ్చితంగా 2025 మీ జీవితాలను బహుగా ప్రభావితం చేసే, మన సంఘాన్ని బహుగా ప్రభావితం చేసే సంవత్సరం కాబోతుంది. సో గెట్ రెడీ.